వాస్తవాలంటే ఎవరు భూములు ఎవరు లాక్కోరు. సిఆర్డీ వాళ్ళు కూడా వెళ్ళి కావాలి ఇదిగో భూమి రాజధానికి కావాలని అడుగుతున్నారు. అభిప్రాయాలు తెలుసుకొని మీకు ఇష్టం ఉండే ఇవ్వండి అంటున్నారు. సరేనని కొంతమంది ఇష్టపడిన వాళ్ళు ఇస్తున్నారు, ఇవ్వట్లేదు. అదో స్టెప్. ఇక్కడ కొంతమంది పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ, కొంతమంది అప్పులు చేసుకొని ఇల్లు కట్టుకోవడానికి ఇట్లా అప్పులు చేసుకొని ఈ రాజధాని ఉంది కదా అని దీన్ని కూడా ఈరోజు రాజకీయం చేస్తూ ఒక రకమైనటువంటి భయానక వాతావరణం ఉంది. భూములు లాగేసుకుంటున్నారు, వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఏదో కేసులు పెడుతున్నారు. నిజంగా అసలు అట్లా లేదు 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 కేసులు పెడతాం కానీ అట్లాంటి ఏం జరగలేదు. ఇప్పుడు వరకు అయితే జరగల. ఇప్పుడు వరకు ఎవరు భూములు లాక్కోవాలి ఇవ్వట్లేదని కేసులు పెడతాం అట్లాంటివి ఏం జరగలేదు. రైతులను సానుకూలంగా వాళ్ళు ఇష్టంగానే మాట్లాడుతున్నారు. సిఆర్డీ ప్యాకేజీ బాగానే ఉంది. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేసి నిజంగా ఈ రోజున నేనేదో చేస్తాను అంటున్నాడు. ఆయన నిజంగా న్యాయం చేసేవాడు అయితే గత 5 ఏళ్లలో ఏమైనా చేశాడు? 5 ఏళ్ళు ఏదైనా చేసి ఉంటే చేసాడని చెప్తాంగా. ఏం చేసాం మొత్తం అడిగి చేసేసాం. ఇంకా అందరూ తెలిసిన విషయం. ఇప్పుడు దీనికి ఒక కమిటీ, ఇదేదో పరిరక్షణ కమిటీ అని చెప్పి దానిలో నందిగం సురేష్ లాంటి వాళ్ళు, లేకపోతే అంబటి రాంబాబు, నందిగం సురేష్ గారు గత 5 ఏళ్లలో ఏం చేశారు చూశారు కదా సార్. ఇదే రాజధాని తను కూడా ఈ రాజధాని ప్రాంతం అతనే సపోర్ట్ చేయాల. రాజధాని ఆగం చేసేసారు. ఇవాళ మామూలుగా రాజధాని అప్పుడు వైజాగ్ అన్నారు, ఇచ్చేసి ఇవాళేమో విజయవాడ గుంటూరు అంటున్నాడు. అదేదో యూనివర్సిటీ ఖాళీ చేయించి ఆ రోజు మామూలుగా అటు యూనివర్సిటీలో 150-200 ఎకరాల నెడమరికి వెళ్ళి ఇచ్చేసినట్టే ఎటు మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది. మళ్ళీ మావి కానీ మాదేమన్నా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇవన్నీ జరిగాయి కాదు. ఇన్ని రకాలుగా మాటలు ఆల్రెడీ రాష్ట్రపతి గవర్నర్ ముద్ర వేసేసింది. ఆ ధైర్యం మీదే ఉన్నారు. మళ్ళీ నేను వస్తే ఈ గ్రామాలు మళ్ళీ వదిలేస్తాను. ఇవన్నీ రాజకీయం కోసమే వాడుకోవడమే, అంత ఏముండదు. నేనైతే జనం ఎవరు నమ్మట్లా, అసలు నమ్మే పరిస్థితిలో కూడా లేరు. మావి గారిని అంటే ఒక ఆడపిల్ల పుట్టింది, ఓ మగపిల్లడు పుడతాడు. పుట్టినప్పుడు ఏ పేరు పెట్టాలని పంతులు గారిని అడుగుతాం, అలాని మంచి పేరు పెడతాం. అంతేగాని గన్నులు, తుపాకులు, బాంబులు పెట్టం కదండి. రాజధాని అంటే అమరావతి అంటే బాగానే ఉంది, అంతేగాని గన్నులు, తుపాకులు, బాంబులు అని పెట్టంగా.